నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్‌గా చేస్తున్నాను. సో, నేను ఈరోజు మీకు డే 5 ఎంబ్రియోస్ అంటే బ్లాస్టోసిస్ట్, ఈ బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ ఎలా చేస్తారు అనే దాని గురించి నేను వివరిస్తాను. సాధారణంగా ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌లో చేసుకున్న కపుల్స్‌కి డాక్టర్స్ వాళ్ళ ఎంబ్రియోస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీ ఎంబ్రియో క్వాలిటీ 4AA, 3AA, 3BB, 2BB అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, నేను ఈరోజు మీకు ఈ 2AA అంటే ఏమిటి, 4AA అంటే ఏమిటి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సాధారణంగా డే 5 ఎంబ్రియోస్‌ని మనం బ్లాస్టోసిస్ట్ అని కూడా అంటూ ఉంటారు. సో, ఈ బ్లాస్టోసిస్ట్ అసెస్మెంట్ అనేది ఐవీఎఫ్ ఇన్సెమినేషన్ జరిగిన తర్వాత 116 to 118 అవర్స్ మధ్యలో ఈ అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ అనేది నంబర్స్ మరియు లెటర్స్ కాంబినేషన్‌లో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4AAలో 4 అనేది బ్లాస్టోసిస్ట్ యొక్క సైజుని రిప్రజెంటేషన్ చేస్తుంది. నెక్స్ట్ లెటర్ వచ్చేసి A. ఈ A అనేది ఐసీఎం అంటే ఇన్నర్ సెల్ మాస్. ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచే ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత పిండం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో, బ్లాస్టోసిస్ట్ లో ఈ ఐసీఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో, సెకండ్ లెటర్ వచ్చేసి ఐసీఎం యొక్క క్వాలిటీని గురించి మనకి డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ A వచ్చేసి ట్రోఫెక్టోడర్మ్ గురించి మనకి తెలియజేస్తుంది. ఈ ట్రోఫెక్టోడర్మ్ అనేది ఇంప్లాంటేషన్ అప్పుడు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ట్రోఫెక్టోడర్మే తర్వాత స్టేజెస్ లో ప్లజెంటాగా మారి ప్లజెంటా అవుతుంది. ఇప్పుడు నేను బ్లాస్టోసిస్ట్ యొక్క సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, 2 అంటే బ్లాస్టోసిల్ యొక్క సైజు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎంబ్రియోలో లెస్ దెన్ హాఫ్ ఉంటే దాన్ని మనం నెంబర్ 2 కింద కన్సిడర్ చేస్తాం. 3 అంటే బ్లాస్టోసిల్ యొక్క సైజు ఫుల్ వాల్యూమ్ ఆఫ్ ఎంబ్రియోకి ఉంటే దాన్ని 2 కింద కన్సిడర్ చేస్తాము. 4 అంటే ఈ బ్లాస్టోసిల్ యొక్క వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఐసీఎం లో ఏ గ్రేడ్ అనేది ఎప్పుడు ఇస్తామంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉండి అవన్నీ టైట్లీ ప్యాక్డ్ ఉంటే దాన్ని మనం ఏ గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో, బి అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే ఐసీఎం సెల్స్ ఎక్కువగా ఉండి కానీ లూజ్ గా ప్యాక్ అయి ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో దాన్ని బి గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో, నెక్స్ట్ వచ్చేసి సి. ఈ సిలో ఏంటంటే అసలు ఐసీఎం అనేది లేకపోవడము, లేకపోతే చాలా తక్కువ సెల్స్ ఉండడాన్ని మనం సి గ్రేడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రోఫెక్టోడర్మ్. ఈ ట్రోఫెక్టోడర్మ్ లో కూడా మనం ఏబిసి అని గ్రేడింగ్ చేస్తూ ఉంటాము. సో, ఈ ట్రోఫెక్టోడర్మ్ లో ఏ అంటే ఎక్కువ సెల్స్ ఉండి ఒక మొజాయిక్ టైప్ లో ట్రోఫెక్టోడర్మ్ ఉంటే దాన్ని మనము ఏ గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో, నెక్స్ట్ వచ్చేసి బి గ్రేడ్. ఈ బి గ్రేడ్ లో ఏంటంటే సెల్స్ ఎక్కువగానే ఉంటాయి కానీ కొన్ని దగ్గర లార్జ్ సెల్స్ ఉంటాయి, దాన్ని మనం బి గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో, సి గ్రేడ్ వచ్చేసి చాలా తక్కువ సెల్స్ ఉండి చాలా పెద్ద సెల్స్ లార్జ్ గా ఉంటే అప్పుడు మనం సి గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో, 4AA అంటే సైజ్ ఆఫ్ ద బ్లాస్టోసిస్ట్ పెద్దదిగా ఉండి ఏ గ్రేడ్ ఐసీఎం మరియు ఏ గ్రేడ్ ట్రోఫెక్టోడర్మ్ ఉంటే దాన్ని మనం 4AA కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది.